ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమన్నారు. జాతీయ సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన చాడ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని, గౌరవేల్ ప్రాజెక్టు భూ సమస్యను, ధరణి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాల పరిధిలోకి వర్తిస్తుందని చెప్పడం వల్ల ఇవాళ మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది ఇది ఎస్సీ అన్నిటి కూడా దీనికి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేక మంది ఉద్యమకారులు అది ఎంఆర్పిఎస్ లేకపోతే అంబేద్కర్ సంఘాలు రకరకాల అన్ని సంఘాలు చేసినాయి. కలుగు చేసినట్టు కాదు. సరే వాళ్ళకి కృష్ణమాదిగా మొదటి నుంచి దాన్ని ప్రారంభించిన మిగతా వాళ్ళు అందరూ భాగస్వామ్యం ఇది ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇది హర్షించదగ్గ పరిణామంగా సిపిఐ భావిస్తుందని హర్షం వ్యక్తం చేస్తుంది. తర్వాత ఈ బీసీ ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ జనగణమన జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎదురవుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ ఎస్సీ వర్గీకరణను దృష్టిలో పెట్టుకొని కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ జనగణ లెక్కలకు అన్ని పార్టీలు కోరుతున్నాయి కాబట్టి తక్షణమే స్పందించి కొనుక్కోవాల్సిన అవసరం చెప్పి తెలియపరుస్తారు. ఇదే పార్లమెంట్లో మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు నేను చెప్తా ఉన్నాను, మేము బ్రహ్మాండంగా విధి లేని పరిస్థితుల్లో 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేము అన్ని రకాల సాయం చేయడానికి నిర్ణయించుతాం చెప్పారు. కానీ తెలంగాణనేమో నైజాం రాజకీయ వ్యవస్థలో బట్టి ఇక్కడ మరి అనేక రకాలుగా కూడా ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నేరపూర్త నిర్లక్ష్యానికి నేపథ్యాన్ని కూడా గుర్తించకపోవడం దుర్మార్గం కావడం, అందులో ఎవరి దయాదక్షిణం కాదు. ఇదే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఈ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినారో అదే పార్లమెంట్లోనే ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడింది. ఆ పార్లమెంట్ ఆమోదించిన చట్టం అది ఏమి ఆమోదించినారు, తెలంగాణకు మరి ఇక్కడ వెనుకబడ్డ జిల్లాలకు ఆర్థిక సాయం చేయాలి, అలాగే ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వాలి, రైల్వే భోజపత్రులు కాల్చిపేటలో పెట్టాలి, అలాగే బయో ఫ్యాక్టరీ కట్టాలి, అన్నీ చెప్పినాడు. ఇంకోవైపున మోడీ ఏం చేసినాడు, సింగరేణి నేనే ఎట్టి ప్రైవేట్ పరం చేయమని, ఈవెన్ కిషన్ రెడ్డి బొగ్గర్ల మంత్రులు ఆయన కూడా చేయమన్నాడు. కానీ ఇప్పుడు మరి టెండర్స్ ప్రాసెస్ అనేది జరుగుతాం. కాబట్టి ఏదేమైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పేది కూడా చేసి ఉంటుంది.